అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసానో ఏమో కానీ ఉదయాన్నే కరెంటు తీసేశాడు. చెమట. సరే ఏం చేద్దాం అనేసి లేచి నా రోజువారీ దినచర్యలోనికి వెళ్ళాను. దినచర్య అంటే ఏమీ లేదు. రాత్రి అంట్లు తోమేసుకున్నాను కాబట్టి అంట్లు లేవు. ఈరోజు నుంచి డైటింగ్ చేద్దామని బాగా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. చూద్దాం ఎన్ని రోజులు చేస్తాను. ఉదయాన్నే లేచాను. మా చిన్నోడికి మంచిగా వాడిని మా పాపకి ఇచ్చేసాను. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. నా డైలీ రొటీన్ స్టార్ట్ చేసుకుందాం అనేసి కొంచెం వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో కొంచెం నిమ్మకాయ 3 చుక్కలు వేసుకొని దానిలో ఒక స్పూన్ తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది తాగేసాను. ఆ నిమ్మరసం అవి వాటితో పాటు ఇంకా 3 తెల్లగడ్డలు, 3 గడ్డలు కాదు 3 అవి అవి తింటే మంచిదంట రోజు. నాకు తెలీదు, మా ఆయన చెప్తే విన్నాను. సరే గడ్డ తింటే ఎందుకనేసి 3 పాయలు తీసుకొని అవి ఒట్టిగా తినలేక కొంచెం అట్లా కాల్చుకుని తినేసాను. బాగుంది టేస్ట్. కానీ తప్పదు, డైటింగ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, ఎన్ని రోజులు చేస్తానో ఏమో తెలీదు. చేసేంత వరకే ఇట్లా ఉందామనేసి మరీ చాలా లావైపోయాను. అది కష్టం. దానివల్ల థైరాయిడ్ ఎక్కువైపోతుంది. దానివల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అందుకనేసి ఎందుకు వచ్చింది, మన దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయా ఏమి, బాగాలేకపోతే చూపించుకోవడానికి లేదు కదా. అందుకనేసి ఉన్న దాంట్లోనే ఎట్లా లావు తగ్గాలని ఫిక్స్ అవుతున్నా. తగ్గుతామని చూస్తాను. సరే ఈలోపు నాది అయిపోయిన తర్వాత మా చిన్నోడికేమో అది రాగి జావ, బెల్లం వేసి రాగి జావ చేస్తున్నాను. ఉదయాన్నే పిల్లలకి పెడితే చాలా మంచిదంట. రోజుకి ఒకసారి రాగి జావ పెడితే, రాగులు పెడితే చాలా మంచిదంట పిల్లలకి. వాళ్ళకి ఐరన్ ఇవి వస్తాయంట. అందుకనేసి మా చిన్నోడికి రాగి జావ పెడుతున్నా. 2 రోజుల నుంచి పెడుతున్నాను. తింటాడో లేదో తెలీదు. మొన్న పెట్టాను, తినలేదు. ఈరోజు పెడతాను, తింటే ఓకే కంటిన్యూ చేస్తాను. లేకపోతే ఇంక దాంట్లోకి ఏదైనా మిక్స్ చేసి పెట్టడం ఏదో ఒకటి చేయాలి. అది అయిపోయిన తర్వాత మా చిన్నోడికి పెట్టేసిన తర్వాత అది చేసేసి మా చిన్నోడికి పెట్టేసి మళ్ళీ మా చిన్నోడికి ఇంట్లో పెడితే నచ్చదు. ఆయన బయటకు తీసుకుపోవాలి. బయట కుక్కల్ని, కోడుల్ని, ఆ చుట్టుపోయే అమ్మాయిల్ని, ఆంటీల్ని, అక్కల్ని చూస్తూ వాళ్ళని అరుస్తూ బయట పోయే బండ్లు, బైక్లు, ఆటోలు వీళ్ళందరినీ చూస్తూ హాయ్ బాయ్ చెప్తా ఉంటాడు. అదనమాట నా చిన్నోడితో నా కొడుకుతో వచ్చే పెద్ద కష్టం. ఎవరిపైనా సరే అరుస్తూనే ఉంటాడు పెద్దగా. మా చిన్నోడికి పెట్టేసిన తర్వాత మాకేమో టిఫిన్ చేశాను. నేనైతే తినలేదు, డైటింగ్ ఉన్నాననేసి. ఇప్పటికి 4-5 సార్లు పలుకుంటాను డైటింగ్ అని. చూద్దాం ఎన్ని రోజులు చేస్తాను. మీరే విసుగు చెందగాకండి, అలా ఊరికని అంటున్నానని. నేను కొత్తలో అట్లనే మాట్లాడతాను అనమాట. సరే మాకేమో టిఫిన్ చేస్తున్నాను. రాత్రి అన్నం చేశాను, అది మిగిలింది. అది వేస్ట్గా చేయటం ఎందుకనేసి మామిడికాయ ఉంటే మామిడికాయ మామిడికాయతో చేశాను. బాగుంది టేస్ట్. నేనైతే తినలేదు, తిన్న వాళ్ళు చెప్పారు బాగుంది అని చెప్పారు. ఇంకొకసారి కూడా చేయొచ్చు అని అన్నారు. అయితే బాగుందని అర్థం కదా, అందుకే వాళ్ళిద్దరికి పెట్టేశాను. నేనైతే తినలేదు, బాగుందన్నారు. అది అయిపోయిన తర్వాత మా చిన్నోడు ఒక పక్కన అరుస్తూ ఉన్నాడు. నిద్ర వస్తుంది కదా, తిన్నాడు, నిద్ర, స్నానం చేయించాలి. స్నానంకి పెట్టేసిన తర్వాత చేపియాలి కదా. అదేగాడు ఊరికనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు. అది అన్నమాట వాడితో వచ్చిన పెద్ద కష్టం. కిచెన్లోకి వచ్చేస్తాడు. కిచెన్లోకి వచ్చి ఆ పైప్ ఉంటుంది కదా, మెయిన్ పైప్, ఆ పైప్ పట్టుకొని లాగుతూ ఉంటాడు. భయం ఎప్పుడు అది ఊడిపడుతుందా అనేసి. అది అయిపోయిన తర్వాత నా తలకి ఏంటి అట్లా పైకి వచ్చేసింది, కోవేశ్వర్లా గారి వల్లగా అనేసి అనుకోమాకండి. తలకి నేను అవి ఏదో సీడ్స్ అంటమ్మా, నాకు అవి గుర్తు రావట్లేదు పేరు, ఫ్లాక్ సీడ్స్ అయ్యేవో అవి
ఉడకపెట్టేసి అది మొత్తం తలకి పెట్టుకున్నాను. రాత్రి పెట్టాల్సింది పెట్టుకోలేదు. ఉదయం పెట్టుకున్నాను. అది మొత్తం జిడ్డు కారుతూనే ఉంది. పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత రిజల్ట్స్ చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే. బాయ్.